ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భయపడకుము, విస్మయం పొందకుము. దారి తెలియనప్పుడు మన ముందర ఎవరైనా తెలిసిన వారు నడుస్తున్నారనుకోండి, మనకి ఎంత బాగుంటుందో కదా, మనకి ఎంత ధైర్యంగా ఉంటుందో కదా. నాకేమీ తెలియకపోయినా పలానా వ్యక్తి నాకు దారి చూపిస్తున్నారు అని మనం ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంటాం, అని మనం ఎంతో ఆనందిస్తూ ఉంటాం. మరి ఈ లోక జీవితం కూడా మనకు తెలీదు, రేపేమి సంభవిస్తుందో మనకు తెలీదు. తల్లి గర్భంలో మనల్ని పిండంగా రూపించి మనిషిగా చేసి ఈ లోకానికి పంపించింది దేవుడే. పుట్టించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనల్ని నడిపించింది దేవుడే. ఇక ముందుకు కూడా మనల్ని నడిపించేవాడు కూడా ఆయనే. నీ ముందర నడుచువాడు నీ దేవుడని యెహోవా అనేటువంటి మాట మనకి ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుందంటే, నువ్వు వేస్తున్న ప్రతి అడుగు కంటే ముందుగా ఆ అడుగు ప్రభువారు వేశారు అని అర్థం. అంటే మనకు ముందుగా నడుస్తూ మనకు దారి చూపిస్తున్నటువంటి దేవునిగా ఆయన మనకున్నాడు. మరి ఆయన మనకు ముందుగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకి మనం ఎందుకు జడియాలి, మనం ఎందుకు భయపడాలి, రేపటిని గురించి మనం ఎందుకు చింతపడాలి? ఆయన మనకు తోడై ఉండే దేవుడై ఉన్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను వాగ్దానం చేశాడు. ఒకవేళ నీ జీవిత యాత్ర కష్టాల భరితంగా ఉందేమో, అరణ్యదారిగా ఉందేమో, చీకటితో నిండి ఉందేమో, ఒకవేళ భయకంపితంగా ఉందేమో, నీ మార్గం ఎలా వెళ్ళాలో ఎటు వెళ్ళాలో తెలియకుండా ఉందా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీ ముందర ప్రభు ఉన్నాడని. నువ్వు ఆయన రక్తంతో కడుగబడిన బిడ్డవైతే, నువ్వు ఆయన ఆశ్రయించిన బిడ్డవైతే ఆయన నిన్నెప్పుడు విడిచిపెట్టడు, ఆయన నిన్నెప్పుడు మర్చిపోడు. నీ చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. నీ ఉద్యోగ జీవితంలో కంగారుగా ఉందా? నీ వివాహ జీవితం దుర్భరంగా ఉందా? నీ యొక్క ఆరోగ్య విషయంలో భయంగా ఉందా? నీ భవిష్యత్తు విషయం అగమ్యగోచరంగా ఉందా? నీ వ్యాపారంలో మెలకువలు తెలియక మోసపోతున్నావా? వాళ్ళు వీళ్ళు నిన్ను మభ్యపెట్టి మోసగిస్తున్నారా? ఎటుపోలు అర్థం కావట్లేదా? నా అంతం ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదు, నా ముగింపు ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదు, ఈ విషయంలో నేను ఏమైతానో నాకు తెలియట్లేదని గందరగోళ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? అయితే ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీ ముందున్నాడు. ఏం భయపడకు, ఆయన నిన్ను కాచే దేవుడై ఉన్నాడు. అలాంటి మోసగాళ్ల నుండి, అలాంటి భయకంపితమైన పరిస్థితుల నుంచి, అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి నేను విడిపించడానికి నీ ప్రభు సమర్థుడై అన్నాడు. ఆయన నిన్నెప్పుడు విడవడు, ఎడబాయడు. దేనికి భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. ప్రాముఖ్యంగా నిన్ను భయపడుతున్న దురాత్మ శక్తులకు నువ్వు భయపడొద్దు. లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని యోహాన్ గారు కూడా అన్నారు. కాబట్టి నీతో ఉన్న ప్రభు గొప్పవాడు. ఏ విషయంలోనూ భయపడకుండా దేవుడు నీ ముందున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నీ ప్రయాణం కొనసాగించు. నువ్వు ఎక్కడ ఓడిపోవు, ఎక్కడా ధైర్యపడవు, ఎక్కడా కృంగిపోవు. సరికదా, నీ మార్గంలో నువ్వు ఎక్కడా కూడా దారి తప్పకుండా, నువ్వు ఎక్కడ తొట్టిల్లిపోకుండా ఈ మార్గంలో ప్రభు నిన్ను నడిపిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. దీవెనకరంగా నీ జీవితాన్ని నడిపించి నీకు తోడుగా ఉండి, నీకు అభయాన్ని ఇచ్చి, నీకు ధైర్యాన్ని ఇచ్చి, నీ పనులన్నిట్లో నీకు సహకరించి నీ జీవితాన్ని ఆయన ఉద్ధరిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. మా ముందర నడిచే వానిగా నువ్వు ఉన్నందుకు వందనాలు. మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు. ఈ జీవిత యాత్రలో ఎన్నో కష్టాల నష్టాల మధ్యలో జీవితం కొనసాగుతున్నప్పుడు నీవు మాత్రమే మాకు తోడుగా ఉండి ఆనందాన్ని, సమాధానాన్ని, విజయాన్ని ఇచ్చే దేవునిగా ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.